అందరి దృష్టి దీనిపైనే. హైదరాబాద్ పై కన్నేసిన సీమాంధ్ర నేతలు భాగ్యనగరంలో అలజడికి సమైక్యంగా కుట్ర చేస్తున్నారు. హైదరాబాద్ లో చిచ్చు పెట్టడానికి వరుస సభలకు ప్లాన్ చేస్తున్నారు. ఒకరినొకరు విమర్శించుకుంటూనే హైదరాబాద్ మ్యాటర్లో కలిసికట్టుగా చిచ్చు పెట్టాలని కంకణం కట్టుకున్నారు. తెలంగాణ వాదంపై విషం కక్కుతున్న ఏపీ ఎన్జీఓల అధ్యక్షుడు అశోక్ బాబు హైదరాబాద్ లో మరో కుట్రకు రెడీ అవుతున్నారు. పోలీస్ సపోర్ట్ తో సేవ ఆంధ్రప్రదేశ్ సభ నిర్వహించి ప్రత్యేక వాదంపై యుద్ధం ప్రకటించారు. హైదరాబాద్ లో మరోసారి సభ పెడతామంటూ మరో దుస్సాహసానికి సిద్ధమవుతున్నారు ఏపీ ఎన్జీఓలు. జైలు నుంచి విడుదలైందే ఆలస్యం. సమైక్యవాదానికి నేనే దిక్కని చెప్పుకుంటున్న జగన్ చూపు కూడా హైదరాబాద్ పై పడింది. తెలంగాణ వాదులను రెచ్చగొట్టడమే లక్ష్యంగా పక్కా వ్యూహాలు రచిస్తున్నారు వైసీపీ చీఫ్. సమైక్య శంఖారావం అంటూ రాజధానిలో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సమైక్య ఉద్యమంలో భాగంగా సమైక్య శంఖారావం పేరుతో హైదరాబాద్ లో 15వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో ఒక భారీ బహిరంగ సభ హైదరాబాద్ లోనే పెట్టే కార్యక్రమం కూడా చేయబోతున్నాం. ఇటు విభజనపై అటు సమైక్యంపై క్లారిటీ మిస్ అవుతున్న చంద్రబాబు కూడా కుతంత్రాలకు పదును పెడుతున్నారు. హైదరాబాద్ లో సభలు పెట్టి రెచ్చగొడుతున్నారన్న టీడీపీ బాస్ విధ్వంసంలో పాలు పంచుకోవడానికి తయారవుతున్నారు. హైదరాబాద్ లో డెఫినెట్ గా సభ పెడతామంటూ టీ వాదులను రెచ్చగొట్టే ప్రణాళిక ప్రిపేర్ చేస్తున్నారు. డెఫినెట్ గా హైదరాబాద్ లో గానీ లేకుంటే నేను అందుకనే తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర మళ్ళా 7వ తారీఖు నుంచి ఒక జిల్లాలో మళ్ళా వెళ్తున్నా. డెఫినెట్ గా హైదరాబాద్ కూడా పెడతాం. దీన్ని ఎక్కడెక్కడ పెట్టాలో వీళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ అంతా ఎస్టాబ్లిష్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్తాం. భాగ్యనగరంలో చిచ్చు రేపి చలి కాచుకోవాలని ఎత్తులు వేస్తున్నారంటున్నారు తెలంగాణ వాదులు. పొలిటికల్ మైలేజ్ కోసం హైదరాబాద్ పై కన్నేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు.